మా అకౌంట్లో ఫ్రీజ్ చేశారు, మా గళ్ళా పెట్టే స్వాధీనం చేసుకున్నారు, మా దగ్గర చిల్లి గవ్వలేదు. ఈ దేశానికి ఎన్నికల రూపంలో ప్రజాస్వామ్యానికి పండుగ వాతావరణం చోటు చేసుకున్న క్రమంలో అసలు మమ్మల్ని ఎన్నికలకు వెళ్లకుండా కుట్ర చేస్తారా? ఇది ప్రజాస్వామ్యమేనా? కనీసం మా దగ్గర పోస్టర్లు ప్రింట్ చేయించుకుందామన్న డబ్బులు కూడా లేవు. మీడియాలో స్లాట్ బుక్ చేసుకోలేకపోతున్నాం. మరి మేము ప్రచారం చేసుకోలేకపోతే ఇది ఎలాంటి ప్రజాస్వామ్యం అవుతుంది? ఈ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు ఆఖరు అస్త్రాన్ని సంధించారా? వారు తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో లేవనెత్తిన అంశాలు ఎంతో ఆసక్తి రేపుతున్నాయి. కాంగ్రెస్ నేతలు కేంద్ర ప్రభుత్వం మీద ఈసారి మూకుమ్మడిగా విరుచుకుపడ్డారు. మరీ ముఖ్యంగా ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలను టార్గెట్ చేశారు. ఎందుకంటే ఆ ఇద్దరే తమను, తమ పార్టీని టార్గెట్ చేశారని, తమను నిలువు దోపిడీ చేశారని ఆక్రోశించారు. సరిగ్గా ఎన్నికల సమయం చూసి తమ ఖజానాకు చిల్లు పెట్టారని, కాంగ్రెస్ పార్టీ ఆర్థిక మూలాలను నామరూపాలు లేకుండా చేస్తున్నారని కాంగ్రెస్ నేతలంతా మండిపడ్డారు. పొరపాటు చేయటం మానవ సహజం. ఎంత పొరపాటుకు అంత శిక్ష వెయ్యాలి. కానీ పొరపాటు అతి చిన్నగా ఉంటే దానికి వేసే శిక్ష మాత్రం పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా ఉంటుందా? ఇదెక్కడి న్యాయం? ఐటీ చట్టాల్లో కూడా పేర్కొనని విధంగా తమ అకౌంట్లను స్తంభింపజేస్తే మా రోజువారీ ఖర్చులు ఎవరు తీరుస్తారు? ఎన్నికల సమయంలో ఎన్నో ఖర్చులుంటాయి. ప్రకటనలు ఇచ్చుకోవాలి, మీడియాలో స్లాట్లు బుక్ చేసుకోవాలి, పోస్టర్లు ముద్రించుకోవాలి, మా నాయకులంతా క్యాంపెయిన్ కి వెళ్లాలి. ఇవన్నీ చేయాలంటే డబ్బు కావాలి. అయితే మేం అవన్నీ చేయకుండా ఉండేందుకే మా అకౌంట్లు ఫ్రీజ్ చేశారా అని నిలదీస్తున్నారు కాంగ్రెస్ టాప్ లీడర్లు. కాంగ్రెస్ ఆర్థిక మూలాల మీద ఓ పద్ధతి ప్రకారం దాడి జరుగుతోందన్న సోనియా, ఇది కేవలం తమ పార్టీకి సంబంధించింది మాత్రమే కాదని, యావత్ దేశ ప్రజాస్వామ్యం మీదనే దాడిగా పరిగణించాలన్నారు. తమ మీద ఇంతటి దాడి జరుగుతున్నా అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న ఎలక్షన్ క్యాంపెయిన్ మాత్రం ఎంతో ప్రభావవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఒకవైపు కేంద్రం తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్స్ ని సుప్రీంకోర్టు తప్పుబట్టిందని, కానీ ఆ బాండ్స్ తో అత్యధికంగా లబ్ధి పొందింది బీజేపీనేనని, అదే సమయంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ఆర్థిక మూలాలను ధ్వంసం చేయటం న్యాయమా అని ప్రశ్నించారు సోనియా. తమ కార్యకలాపాలను కేంద్ర సర్కారు ఉద్దేశపూర్వకంగానే ఆపుతోందని ఆరోపించారు సోనియా. On the one hand, there is the electoral bond issue mentioned by Congress President Kharge, which has been declared unconstitutional by the Supreme Court. The electoral bonds have benefited, as everyone knows, the BJP hugely, massively. On the other hand, the finances of the principal opposition party, the Indian National Congress, are under a determined assault. This, we all believe, is unprecedented and undemocratic. ఎన్నికలకు సరిగ్గా 2 నెలల ముందు దురుద్దేశపూర్వకంగా మోడీ, షా ఈ పని చేశారని రాహుల్ గాంధీ ఆరోపించారు. 1990ల నాటి వ్యవహారాలపై ఒక నోటీసు, 6-7 ఏళ్ల క్రితం వ్యవహారాలపై ఇంకో నోటీసు, 14,40,000 మొత్తానికి శిక్ష మాత్రం అతి భయంకరంగా వేశారని రాహుల్ ఆరోపిస్తున్నారు. తమ ఎలక్షన్ ఫైటింగ్ సామర్థ్యాన్ని దారుణంగా డ్యామేజ్ చేశారన్నారు. ఇప్పటికే విలువైన 1 నెల సమయం హరించుకుపోయిందన్నారు. ఇది భారత ప్రభుత్వం తమ మీద చేస్తున్న క్రిమినల్ యాక్షన్ గా పేర్కొన్నారు రాహుల్. దీనిపై ఏ కోర్టులు స్పందించడం లేదని, ఎలక్షన్ కమిషన్ కూడా ఏమీ చేయటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు రాహుల్. And already our ability to fight the election has been damaged. We've already lost a month. As Matanji said, we are unable to get slots for advertising. We are unable to put ads in newspapers. And so what sort of a democracy is this? This is a criminal action on the Congress party. And it's a criminal action done by the Prime Minister and the Home Minister. It's very clear. This type of activity does not happen without them in today's India. And so the idea that India is a democracy, this is a lie. There is no democracy in India today. The idea that India is the world's largest democracy is a lie. It's a complete lie. 20% of India votes for us and we are not able to pay 2 rupees. ఈ ప్రెస్ మీట్ లో కాంగ్రెస్ కోశాధికారిగా వ్యవహరిస్తున్న అజయ్ మాకెన్ మరికాస్త లోతైన విషయాలు చెప్పారు.
ఐటీ డిపార్ట్మెంట్ పార్టీకి సంబంధించిన అకౌంట్లలోని దాదాపు 115 కోట్ల నిధులను స్తంభింపజేశారన్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తాము కట్టాల్సింది 14,40,000 మాత్రమేనని, అయితే దానికి ట్యాక్స్ పెనాల్టీ కలిపి 210 కోట్ల రూపాయలుగా నోటీసులు ఇచ్చారన్నారు. అయితే ట్యాక్స్ చెల్లించడంలో ఆలస్యమైందని, అది కూడా నెల రోజుల ఆలస్యమేనన్నారు. నెల రోజుల ఆలస్యానికి ఇంత భారీ మొత్తాన్ని స్తంభింపజేస్తే పార్టీ ఎలా నడుస్తుందని ఒకంత దీనంగా అడిగారు అజయ్ మాకెన్. అంతకు మరికొద్ది రోజుల ముందే పార్టీ అకౌంట్లోని 65 కోట్ల మొత్తాన్ని ఐటీ డిపార్ట్మెంట్ విత్డ్రా చేసుకుందట. దానిపై ఇన్కమ్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రైబ్యునల్లో కేసు నడుస్తున్నా విత్డ్రా చేసుకోవటం ఏం న్యాయం అంటున్నారు అజయ్ మాకెన్. ఐటీ డిపార్ట్మెంట్ తన చర్యను ఉపసంహరించుకోవాలని పిటిషన్ వేసిన ట్రైబ్యునల్ తిరస్కరించిందన్నారు మాకెన్. కాంగ్రెస్ అకౌంట్లలో ఉన్న 285 కోట్లను ఇలాంటి సమయంలో వాడుకోలేకపోతే ఈ ఎన్నికలు ఎందుకు అంటున్నారు మాకెన్. పాత నోటీసు వ్యవహారం నడుస్తుండగానే గత వారమే మరో నోటీసు అందుకున్నామని, అది 1994-95 సంవత్సరాల ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిందని, అప్పుడు పార్టీకి సీతారాం కేసరి ట్రెజరర్ గా ఉన్నారని, దీన్ని బట్టి చూస్తే మహాత్మా గాంధీ హయాం నాటి అకౌంట్లను కూడా బయటికి లాగి అందులో తప్పులు దొరకబుచ్చుకుని నోటీసులు ఇవ్వడానికైనా మోడీ అండ్ షా ప్లాన్ చేస్తున్నట్టుగా ఉందని ఆరోపిస్తున్నారు మాకెన్. ये केवल कांग्रेस पार्टी के खातों पे नरेंद्र मोदी सरकार का हमला नहीं है, बल्कि भारत के लोकतंत्र पे हमला है। अगर प्रमुख विपक्षी पार्टी वित्तीय तौर के ऊपर पूरी तरीके से पंगु हो जाए, कोई कार्य नहीं कर सके, पब्लिसिटी के ऊपर पैसा नहीं खर्च कर सके, कैंपेन के ऊपर पैसा नहीं खर्च कर सके, अपने कैंडिडेट्स को पैसे नहीं दे सके, तो फिर चुनाव किस बात का है? और चुनाव की घोषणा हो चुकी है। पिछले 1 महीने से हमारे अपने बैंक अकाउंट्स में पड़े हुए 285 करोड़ रुपए का हम इस्तेमाल नहीं कर पा रहे हैं। हम लोगों को पब्लिसिटी के लिए अखबारों के अंदर स्लॉट्स बुक करने, हम लोगों को पब्लिसिटी के लिए इलेक्ट्रॉनिक मीडिया के अंदर स्लॉट्स बुक करने, हमको सोशल मीडिया के अंदर इस्तेमाल करना है, हमको पोस्टर छपवाने, हमको पैम्फलेट छपवाने। अगर हम लोग वो काम भी नहीं कर सकते तो किस प्रकार से लोकतंत्र जिंदा रहेगा और कैसा लोकतंत्र है? ఈ ప్రెస్ మీట్ తో కాంగ్రెస్ నేతలు తమ దగ్గరున్న ఆఖరు అస్త్రాన్ని బయటికి లాగారా? అలాగే వీరు చెప్తున్న విషయాల్లో వాస్తవాల లోతెంత అనేది ఆసక్తి